బుల్ రంకులేస్తుంది. కార్ల తయారీదారులకు ఉపశమనం కలిగించినట్లు ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు టాప్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. కార్లకు దిగుమతి భారం తగ్గించేలా త్వరలో ట్రంప్ నిర్ణయం తీసుకోనుండడంతో ప్రపంచ మార్కెట్లు స్ట్రాంగ్ గా ఉండడం మన మార్కెట్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఇవాళ ఆటో స్టాక్స్ మన మార్కెట్లను లీడ్ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1550, నిఫ్టీ 470 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, ఎల్ఎన్టీ, శ్రీరామ్ ఫైనాన్స్, M&M, HDFC బ్యాంక్ 3.5 నుంచి 5% లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక HCL, కోటక్ మహీంద్రా, నెస్లే, ఏషియన్ పెయింట్స్ 6% నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనతో పాటు మార్కెటింగ్ అనలిస్ట్ క్రాంతి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. క్రాంతి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో చూస్తున్నాం ఆల్మోస్ట్ చాలా లాభాలు కొనసాగుతున్నాయి. సో ఇక దేశీయ మార్కెట్లపై పూర్తి అంటే ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఒకటైతే మార్కెట్ లో ఒక చాలా స్ట్రాంగ్ రిలీఫ్ ర్యాలీ అనేది వచ్చింది మేడం. నిన్న మన ఇండియన్ మార్కెట్స్ హాలిడే అయ్యటం వలన గ్లోబల్ క్యూస్ లో కొంచెం తగ్గటం, నెక్స్ట్ ఈ రోజు మనం ఓపెన్ అవటంతోనే చాలా స్ట్రాంగ్ గా ఈ 2 days నుంచి మిస్ అయిన ర్యాలీ అంతా ఈ రోజు మనం ఫ్యాక్టర్డ్ ఇన్ అవటం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా అయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ నోట్ లో ఉంది. 23,000 లెవెల్ ఏదైతే మార్కెట్ కి ఒక సెంటిమెంటల్ బూస్టరో ఆ లెవెల్ ని మనం 23,000 అబోవ్ లో ప్రస్తుతం ఉంటాం మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి కనుక చూసినట్లయితే మార్కెట్స్ నెక్స్ట్ 2 days పొజిషన్ చాలా ఇంపార్టెంట్. 23,250 నిఫ్టీలో ఈ రేంజ్ కనుక మెయింటైన్ అయితే కనుక మార్కెట్స్ యొక్క మీడియం టు షార్ట్ టర్మ్ ఒక పాజిటివ్ టెరిటరీలోనే ఉండడానికి అవకాశం ఉంది. మనం మీడియం టు షార్ట్ టర్మ్ లో అంటే నెక్స్ట్ 2 weeks లో 23,000 లెవెల్ అనేది కట్ అవ్వకుండా ఈ రేంజ్ లోనే మనం మార్కెట్స్ కనుక మెయింటైన్ అయితే కనుక గ్లోబల్ క్యూస్ నుంచి ఎటువంటి హెడ్ విండ్స్ వస్తాయో మనం చూడాలి. ఈ రేంజ్ కనుక మెయింటైన్ అయితే మీడియం టు షార్ట్ టర్మ్ టెరిటరీ అనేది మార్కెట్ యొక్క మూడ్ అనేది సెంటిమెంట్ అనేది పాజిటివ్ గానే ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఈ మార్కెట్లు ఇంకా పుంజుకునే అవకాశం ఉంటుందా? అంటే వెళ్తే ఎంత వరకు వెళ్లే అవకాశాలు ఉంటాయి అంటారు? ప్రస్తుతం అయితే మనం లాస్ట్ టైం కనుక చూసినట్లయితే మార్కెట్స్ 23,600 లెవెల్ కి వచ్చి మళ్ళీ ఏదో ఒక అన్ఈవెన్ ఈవెంట్ అంటే అన్యూజువల్ ఈవెంట్స్ అనేవి ఆ రేంజ్ కి వెళ్ళంగానే మార్కెట్ కి ఒక హెడ్ విండ్స్ కింద ఉంటున్నాయి అనమాట. 23,750 ఇస్ ద లెవెల్. మీడియం టు షార్ట్ టర్మ్ లో ఈ లెవెల్ ని చూడటం మనకి ఇంపార్టెంట్. ఒకటి డౌన్ సైడ్ లో కనుక చూస్తే 23,000 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రస్తుతం ఎట్లా మార్కెట్ మూడ్ ఎట్లా ఉందంటే మార్కెట్ మూడు ఎక్స్ట్రీమ్ ఆప్టిమిజం, ఎక్స్ట్రీమ్ పెసిమిజం. మనం లాస్ట్ ఒక 4-5 days బ్యాక్ ఆర్ 1 week బ్యాక్ కనుక చూస్తే కనుక ఇదే ఫెరోసిటీతో మార్కెట్ ఫాలో అవుతా ఉంది. సో అప్పుడు వచ్చేసేసి ఎక్స్ట్రీమ్ ఫియర్ అనేది, ఎక్స్ట్రీమ్ పెసిమిజం అనేది మార్కెట్ లో ఉంది. ఒక కొంచెం రిలీఫ్ కామెంటరీ రాగానే మళ్ళీ మార్కెట్ మూడ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రీమ్ హై యుఫోరియా అంటే చాలా ఉత్సాహంగా ఎగ్జూబరెంట్ మూడ్ లో మార్కెట్ అనేది ప్రస్తుతం ఆ పెండ్లం మార్కెట్ మూడ్ పెండ్లం అనేది స్వింగ్ అవుతూ ఉంది. ఇటువంటి టైంలో ఇన్వెస్టర్స్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే పొజిషన్స్ వీక్ పొజిషన్స్ ఉన్నాయో అటువంటి స్టాక్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కూడా మంచిది కింద మనం చూడాలి. సో మరి ఈ టైంలో మీ వైపు నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ కి సజెషన్స్ ఏంటండి? ప్రస్తుతం అయితే డొమెస్టిక్ సెంట్రిక్ అంటే ఈ గ్లోబల్ క్యూస్ మనకి నెగిటివ్ క్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ గ్లోబల్ అన్సర్టనిటీ నుంచి ఇండియన్ మార్కెట్ల మీద ఎక్కువ అమ్మకాల ఒత్తిడి అనేది వస్తుంది, నెగిటివ్ సెంటిమెంట్ అనేది వస్తుంది. మనం సెక్టోరియల్ పరంగా చూసినట్లయితే ఒక పవర్ అనేది డొమెస్టిక్ సెంట్రిక్ సెక్టర్, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్, కొంతవరకు డిఫెన్స్ మరియు ఎఫ్ఎంసీజీ, ఇది నెక్స్ట్ హెల్త్ కేర్. ఇటువంటి రంగాలు ఏంటంటే డొమెస్టిక్ ఇన్సులేటెడ్ అంటే ఓవరాల్ గా గ్లోబల్ లో ఏమవుతున్నప్పటికీ డొమెస్టిక్ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది. సో ఇటువంటి సెక్టర్స్ లో కనుక ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ గనక స్టాక్స్ లో కరెక్షన్ వచ్చినప్పుడు బై చేస్తూ ఉంటే ఇన్వెస్టర్స్ కి మీడియం టు లాంగ్ టర్మ్ లో కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి క్రాంతి గారు.